నమస్తే K24 న్యూస్. వేములవాడలో శ్రీ రాజరాజేశ్వర స్వామి గోశాల నుండి అర్హత కలిగిన రైతులకు 120 జతల కోడెలను ఉచితంగా పంపిణీ చేశారు. ఈ కార్యక్రమానికి ప్రభుత్వ విప్ వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్, జిల్లా కలెక్టర్ గరిమా అగర్వాల్ హాజరయ్యారు. కోడెల పంపిణీ పారదర్శకంగా జరుగుతుందని ఎమ్మెల్యే అన్నారు. చిన్న రైతులకు ఈ పంపిణీ కొనసాగుతుండగా త్వరలో ఉత్తర తెలంగాణలో కూడా కోడెలు పంపిణీ చేస్తామని చెప్పారు. జిల్లా కలెక్టర్ గరిమా అగర్వాల్ ఆన్లైన్ దరఖాస్తు ద్వారా అర్హత రైతులను ఎంపిక చేసి కోడెల పంపిణీ చేస్తున్నట్లు తెలిపారు. రైతులు కోడెలను వ్యవసాయ పనులకు మాత్రమే వినియోగించాలని సూచించారు. రాజరాజేశ్వరం వేములవాడ టెంపుల్లో ఇప్పుడు మన దగ్గర తిప్పాపురంలో ఒక గౌశాల, దీంతో పాటు జాతర గ్రౌండ్లో గౌశాల. జాతర గ్రౌండ్లో ఇప్పుడు మన దగ్గర 163 కోట్లు ఉన్నాయి. అది మనము టెంపుల్లో వస్తున్న దర్శనార్థులకు వారికి పరిక్రమకు వాడుతున్నాము. దీంతో పాటు ఈ తిప్పాపురం గౌశాలలో ఇప్పుడు మన దగ్గర టోటల్ 603 పశువులు. దీనిలో ఉన్న కోడెలు మనము టైం టు టైం డిస్ట్రిబ్యూషన్ పెడుతున్నాము. ఇవాళ మనము అలాంటి 100 పేర్స్, దట్ ఈస్ టోటల్ 200 కోడెలకి డిస్ట్రిబ్యూషన్ జరుగుతుంది. అది కొరకు ప్రాపర్గా ఒక కమిటీ ద్వారా ఫామ్ చేసి ట్రాన్స్పరెంట్గా ఆన్లైన్ అప్లికేషన్ తీసుకున్నాము. ఆ ఆన్లైన్ అప్లికేషన్లో వచ్చిన రైతులు అప్లికేషన్కి వాళ్ళు రైతులు ఉన్నారా లేరు, వాళ్ళకి పర్టికులర్ పాస్బుక్ నెంబర్ చూసి వాళ్ళకి మినిమం ఎక్స్టెంట్ ఉంది, అంతకుముందు వాళ్ళు తీసుకోలేరు, వాళ్ళు ప్రాపర్గా మనకి ఇక్కడ నుంచి తీసుకువెళ్ళి వాళ్ళు ఉంచుకుంటారు, సేవలు చేస్తారు, భోజనం ఇస్తారు. అవి అన్నీ వెరిఫై చేసి మనకి ఒక టీం ఈఓ టెంపుల్, ఆర్డీఓ, ఈవీహెచ్ఓ అండ్ డిస్ట్రిక్ట్ అగ్రికల్చర్ ఆఫీసర్కు టీమ్ ఫామ్ చేసి అన్ని అప్లికేషన్ వెరిఫై చేసి వాళ్ళతో ఇక్కడ ఇండివిజువల్గా పర్సన్ టు పర్సన్ మాట్లాడి వాళ్ళకి ఈ కోడెలు డిస్ట్రిబ్యూషన్ ఇవాళ జరుగుతుంది. వాళ్ళు అందరితో కూడా రిక్వెస్ట్ అంటే అంతకుముందు కూడా డిస్ట్రిబ్యూషన్ రోజు అదే చెప్పాము, ఇది నథింగ్ బట్ మనకి దేవుడికి ప్రసాదం. సో అదిలాగా చూసుకొని హ్యాపీగా యాక్సెప్ట్ చేసి వాళ్ళని తీసుకువెళ్ళి మనకి కంప్లీట్గా వాళ్ళు సేవ చేసుకోవాలి. ఈ డిస్ట్రిబ్యూషన్ మనము టైంలో చేస్తున్నాము. దీనివల్ల మనకి గోశాలలో కూడా ఒక మేనేజబుల్ నెంబర్ ఉంది కాబట్టి మనము ఉన్న కోడెలకి ఆవులకి ప్రాపర్గా కేర్ చూసుకోగలుగుతాము. ఆ రోజులలో ఈ ప్రోగ్రామ్ మనకి టైం టు టైం చేయడం జరుగుతుంది. వేములవాడ శ్రీ రాజరాజేశ్వరం సన్నిధిలో తిప్పాపూర్ గోశాల ఉన్నటువంటి కోడెలను రైతులకు పంపిణీ చేసే కార్యక్రమాన్ని ఈరోజు ప్రారంభం చేయడం జరుగుతూ ఉంది. కోరిన కోరికలు తీర్చు తండ్రి, కోడెముకు చెల్లించుకుంటామనేటువంటి అత్యంత విశిష్టమైనటువంటి మొక్కు వేములవాడ రాజన్న ఆలయంలో ఉన్నటువంటి సందర్భంలో అనేక మంది భక్తులు వారి కోరికలు నెరవేరిన సందర్భంలో స్వామివారికి నిజ కోడెను సమర్పించుకున్నటువంటి వాటిని ఈ ప్రాంతంలో ఉన్నటువంటి రైతులకు ఉచితంగా సేద్యం చేసుకోవడానికి, వ్యవసాయం చేసుకోవడానికి ఇవ్వాలని చెప్పని ఈ రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి అధికారులకు వచ్చిన ఒక నిర్ణయం తీసుకొని ఇప్పటికే అనేక మార్లు ఆన్లైన్ లో దరఖాస్తు చేసుకున్నటువంటి వారిని రైతులను గుర్తించి, చిన్నగా రైతులను గుర్తించి వారికి కోడెలను పంపిణీ చేయడం, తద్వారా ఈ కోడెల ద్వారా వ్యవసాయం చేసుకుని తమ జీవనాధారంలో ఆర్థికంగా ఎదగడానికి ఉపయోగపడే విధంగా స్వామివారికి సమర్పించినటువంటిది పేద రైతులకు ఇచ్చేటువంటి కార్యక్రమం చేసేటువంటి సందర్భంలో ఈ రోజు సుమారు 200 కోడెలు 100 రైతు కుటుంబాలకు సంబంధించిన వారిని ఆన్లైన్ లో ఎంపిక చేసి మీరు చూసినప్పుడే జిల్లా కలెక్టర్ గారు స్పెషల్ టీము వచ్చినటువంటి వారికి ఇంటర్వ్యూలు కూడా జరిపి ఇస్తున్నటువంటి కోడెలను మీరు జాగ్రత్తగా చూసుకోమని చెప్తూ మేము ర్యాండమ్ చెక్ కూడా పలు సందర్భాల్లో కూడా రావడం జరుగుతుంది. వాటిని చక్కగా చూసుకోవాలని చెప్పని వాటిని ఒకవేళ మీరు అమ్మినట్టయినా లేకపోతే ఇతరత్ర ఏదన్నా చేసినా చట్టపరంగా చర్యలు తీసుకోబడతాయని చెప్పినటువంటి మాటలు చెప్తూ వాటితో ఒక అభివృద్ధి కూడా తీసుకొని కోడెలను వారికి ఇచ్చేటువంటి కార్యక్రమం జరుగుతూ ఉంది. ఈ కోడెలకు సంబంధించి రైతులకు మేము విజ్ఞప్తి చేస్తా ఉన్నాం, తీసుకున్న కోడెలను చక్కగా సంరక్షించుకొని వాటి ద్వారా వ్యవసాయాన్ని మీరు చేసుకుంటూ ముందుకు పోయేటువంటి ప్రయత్నం చేయాలి. ఎక్కడ కూడా చట్టపరంగా ఎలా ఉచితంగా ఇస్తున్నారు కదని చెప్పి తీసుకొని ఇతరత్ర వేరే వారికి అమ్ముకునేటువంటి పరిస్థితి చేసినా, లేదా ఇతరత్ర దాన్ని బాగోగులు సక్రమంగా చూసుకోకుండా వారిపైన తప్పనిసరిగా తగు చర్యలు తీసుకోవడం జరుగుతుంది. కేవలం టెంపుల్ పక్షాన కాకుండా కలెక్టర్ గారి పక్షాన కూడా అక్కడక్కడ ఎక్కడైతే ఇచ్చినా వారందరిపైన కూడా తనిఖీలు చేపడతా ఉన్నాం.
నిజంగానే చక్కగా సంరక్షించుకుంటారో లేదని. కాబట్టి రైతు సోదరులు కూడా విజ్ఞప్తి చేస్తుందంటే రైతు కూడా తమకు వ్యవసాయంలో చేదోడు వాదేవుడు ఉన్నటువంటి మరి జోడెడ్లను లేదంటే పాలిచ్చే ఆవు గాని పాలిచ్చే బర్రెలు గాని వారు సక్రమంగా చూసుకునేటువంటి సంస్కృతి మన ప్రాంతంలో ఉంది. కానీ అక్కడక్కడ ఒకరిద్దరు పెడదారిన పట్టేటువంటి వారు ఈ ఉచితంగా ఇచ్చేటువంటి కోడలను పక్కదారి మార్గంలో పట్టించేటువంటి అవకాశం ఉంది. కాబట్టి జాగ్రత్త చెప్తా ఉన్నాం. ఆ ఒకరిద్దరు కూడా రాజన్న ఆలయం నుంచి వచ్చిన కోడలను భక్తి భావంతో ఏదైతే ప్రేమగా చూసుకొని మీరు అక్షరంగా ఎదగాలని చెప్పే సందర్భంగా నేను మనవి చేస్తూ ప్రధానంగా వేల రాజన్న ఆలయంకి వచ్చేటువంటి కోడలకు సంబంధించి లేదా వేల రాజన్న ఆలయానికి సంబంధించినటువంటి విశిష్టత ప్రాశిష్యాన్ని గుర్తించినటువంటి గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఈ ప్రాంతంలో వేములవాడ ఆలయానికి రిలేటెడ్ గా ఉండే విధంగా ఒక గోశాలను కూడా నిర్మాణం చేయాలని చెప్పిన ఒక నిర్ణయం తీసుకున్నాం. దానికి సుమారు 40 ఎకరాల స్థలం కావాలంటే గౌరవ కలెక్టర్ గారి ఆధ్వర్యంలో ఆ 40 ఎకరాల స్థలాన్ని కూడా మడిపల్లి ప్రాంతంలో గుర్తించి ప్రభుత్వానికి పంపడం జరిగింది. ఆధునాతన పద్ధతిలో ఒక గోశాల కూడా ఈరోజు మన వేనాడు ప్రాంతం రాబోతాం. ఉన్నటువంటి తిప్పాపూర్లో ఉన్నటువంటి గోశాలు ఈరోజు 600 పైచీలకు ఉన్నటువంటి వారి ద్వారా ఒక 100ను ఇవ్వడం జరుగుతా ఉంది. ఈ క్రమంలో విశ్వ హిందూ పరిషత్కు సంబంధించినటువంటి మిత్రులు ఏదైతే కోడెల సంరక్షణ కోసం ఉండేటువంటి స్వతంత్ర సంఘాలు ఈరోజు ఈ రాజన్న ఆలయానికి వివిధ ప్రాంతాల నుంచి కోడలు సమర్పిస్తారు. కాబట్టి ఉమ్మడి జిల్లా పరిధి నుంచి వీలైతే ఉత్తర తెలంగాణలోని పలు జిల్లాలు కూడా మన వచ్చేటువంటి పేద రైతులకు ఈ కోడలు ఇస్తే బాగుంటుంది ఒక సూచన చేసి కలెక్టర్ గారు కూడా వచ్చే కమిటీలో ఇది ప్రతిసారి పేమెంట్ కమిటీలో ఏవైతే కోడలను ఇవ్వాలని చెప్పిన ఒక నిర్ణయం తీసుకునే క్రమంలో వారు కమిటీలో తప్పనిసరిగా అది కూడా నిర్ణయం తీసుకొని ఏ జిల్లాలకు సంబంధించి అదనంగా చేర్చాలి అనేది ఉత్తర తెలంగాణ వరంగల్ నుంచి భక్తులు ఎక్కువ వస్తారు, నిజామాబాద్ నుంచి భక్తులు ఎక్కువ వస్తారు, మన జిల్లాతో పాటు అటు మెదక్ అంటే ఎక్కడైనా పేదలకు సంబంధించిన ఆ ప్రాంతంలో ఇవ్వాలని చెప్పి సూచన ఇచ్చి ఆ సూచన కూడా తప్పనిసరిగా నెక్స్ట్ మంత్ లో పాటించాలని చెప్పిన ఒక నిర్ణయాన్ని కలెక్టర్ గారు తీసుకోవడం జరిగింది. ఇక్కడ పారదర్శకంగా మేము రైతులకు పంపిణీ చేసే కార్యక్రమం చేస్తా ఉన్నాం. ఓపెన్ ఈరోజు అన్ని సమాజంలో ఉన్నటువంటి అందరి సమక్షంలో చేయడం జరుగుతుంది. ఇక్కడ రైతు సోదరులు విజ్ఞప్తి చేస్తా ఉన్నా తీసుకుపోయినటువంటి కోడిని చక్కగా సంరక్షించుకొని చక్కగా వాటితోటి వ్యవసాయం చేసుకొని మీ జీవనాధారంలో ఆర్థికంగా ఎదగాలని చెప్పి సందర్భాన్ని కోరుతా ఉన్నాం.